రావని తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం కాబట్టి జన్మలు రావు. మనలో దేవుడు ఉన్నాడని తెలియబడ్డంది. పాపం తెలియని వాళ్ళదే దురదృష్టం. మనం ఏమి చేయగలం? తెలియని వాళ్ళది దురదృష్టం. మనం ఏం చేయగలం? మానవ జన్మ ఉత్కృష్ట జన్మ. మళ్ళీ మామూలు జన్మ ఏంటి? దైవత్వమును బడేటి యథార్థ మానవ జన్మ చిహ్నము. దైవత్వం తెలుసుకోవటానికి ఈ జన్మలోనే, ఇంతకన్నా ఇంక వేరే దిక్కే లేదు. ఈ దేహమే దిక్కు. దీన్ని జాగ్రత్తగా ఉంచుకుని దీని ద్వారా పరమాత్మని అలాగా ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. ఆయన్ని మనం ఆ గమనికలో ఉంచుకుంటూ మనం ధన్యులుగా ఉందాం. మహాత్ములు పదే పదే చెప్పుతున్నారు, శాస్త్రములు ఒక్కానించున్నవి స్వల్పమగు ఆయుర్దాయమును తగులబెట్టుకోకుండా మానవ జన్మ హక్కు స్వరాజ్యంతో ఉందాము. మన హక్కు, జన్మ హక్కు ఏంటి? మన స్వరాజ్యం ఏంటి? నేను పరమాత్మనే అని తెలియబడ్డంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఉన్నదొక్కటే, ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఆనందం బ్రహ్మగా ఉండదు. మనకు స్వరాజ్యం వచ్చింది. మనకి మనలో స్వరాజ్యం ఉంది. ఎల్లవేళ్ళ కూడా ఆడు ఎలా నడిపితే అలాగే నడుపుకుంటున్నాం. మనం చెప్పినట్టు వింటలేదు. పరమాత్మగా ఉంటున్నాం, బ్రహ్మంగా మిగులుదాం. మరి యహంలోనే తీవ్ర కృషి చేసి ధన్యత పొందుదాము. ఇప్పుడే ఈ క్షణంలోనే మనకు తెలియబడ్డంది, అనుభవిస్తున్నాం, ధన్యత పొందుదాము. మరి తత్వజ్ఞానము మహాత్మును వేడుకున్నప్పుడే తెలియబడుతుంది. ఎంతసేపు నీతో నువ్వు ఉంటే తెలియలేము. లోపల ఈ సాక్షిభూతులు పరమాత్మను బట్టి ఆడి ద్వారానే అన్ని జరుగుతుంది. లేకపోతే ఇలా చూడగలమా? ఈ గాజుకళ్ళు ఉంటాయి. శవం చూస్తుందా? మాట్లాడుతుందా? తింటుందా? తిడుతుందా? అరుగుతుందా? దానికి కాళ్ళు చేతులు ఓపలేదే. మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా పంచభూతాల నుంచి వచ్చినాయి, పంచభూతాల్లో కలిసినాయి. కాబట్టి బ్రహ్మంగా మిగల్చడం మన డ్యూటీ. ఎందుకంటే మానవ జన్మ ఉత్కృష్టమైంది. మానవ జన్మకు వచ్చాం. ఇంకెంతకన్నా మనకి ఏమీ లేదు. ఇంత ఆనందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటామో మనం చేతులారా తగలేసుకోం కదా. పరమాత్మ తప్పించి రెండో భావం లేకుండా నేనే అంత అంటే ఆత్మే అందరూలోనే ఉంది, అంతటా నిండి ఉంది. ఆత్మాధారంతో అన్నీ జరుగుతున్నాయి. అందు గురించి నేను లేని చోటే లేదు. అన్నీ నేనే, సర్వం నేనే, సగం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదు. పరమాత్మ అలా హాయిగా మనతో మనం ఉండాలి తప్పించి ఎందుకమ్మా? ఏమర్పాటు లేకుండా అలాగే ఎలాగైతే లోపల పరమాత్మ ఉన్నాడు అలాగే ఏ భావన రాకుండా ఈ భావంతో మనం మిగలాలి. దేహం వచ్చింది, ధన్యులు అయ్యాము, చక్కగా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతున్నాము. ఇంతకన్నా మనకి ఇంకేముంది? పరమాత్మే దిక్కు. అందరిలో ఉన్న పరమాత్మే దిక్కు, అంతటా ఉన్న పరమాత్మే దిక్కు, నాలో ఉన్న పరమాత్మే దిక్కు. అంతటా నిండి నిర్దీకృతంగా ఉన్నాం. చేసుకుంటున్నాం కదా, మనోనాశనం చేసుకుంటున్నాం కదా. నేను ఆత్మను కానీ దేహం అనుకుంటున్నాం కదా. తెలియనప్పుడు దేహం అనుకున్నాం, ఇప్పుడు నేను ఆత్మను అని తెలియబట్టింది. ఇంకెందుకు? మృత్యుని మృంగేయచ్చు. ఎంత తేలిగ్గా మృంగేయచ్చు అంటే అలా ఊరుకుండటమే, పరమాత్మ భావంగా ఉండటమే. ఇంకా జన్మలు రావు. నేను ఆత్మను అని దేహ భావనకు, ప్రపంచ భావనకు లొంగకుండా పరమాత్మ మిగులుతున్నాం కదా. దేహభావన ఇది. ఈ దేహం నేను కాదు, నేను చైతన్యాన్ని అంటే దేహం ఉంటే ప్రపంచం పట్టు, దేహం ఉంటే ప్రపంచం పట్టు ఉంటుంది. దేహభావన ఉంటే ప్రపంచ భావన ఉంటుంది. మనకు దేహభావనే వీడియో, ప్రపంచ భావన ఇంకెందుకుంటుంది?
అసలు దేహ భావన ఉంటేనే ఈ కథలండి. అసలు దేహ భావనే లేదు, ఇంకా ప్రపంచ భావన ఏముంటుంది? నువ్వు ఉంటేనే ప్రపంచం ఉంది. నీ మనసుతోటే ఇవన్నీ ప్రపంచ ఆలోచనలు, దేహ ఆలోచనలు అన్నీ చేస్తున్నావు. అసలు నువ్వే లేవు అంటే దేహం లేదు, పరమాత్మ ఉన్నాడు, నువ్వున్నావు కానీ దేహం లేదు. కానీ దేహం ఉంటేనే కానీ పరమాత్మను తెలుసుకోలేవు. ఆ దేహం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది, దేవాలయంలో ఉంది. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంది. ఉన్నదొక్కటే ఆ ఒక్కటేగా ఉంది. ఇంకా దేహభావం లేదు కదా, ఉన్నదొక్కటే కదా. పుట్టింది, నశనం ఉంది, పుట్టింది మరణించాలి కదా, అంతే. మనకెందుకు? పుట్టిన ప్రతి జీవి నశించవలసింది. జీవి లోపల ఉన్న చైతన్యం ఎప్పుడూ ఒక్కటే. అనేక దేహాలు ఎత్తున ఉన్నదొక్కటే కదా, ఆ ఒక్కటేగా మిగతా. అందు గురించి ప్రతి ఒక్కళ్ళం తానే అంతా యథార్థంతో యథార్థంగా మనం ఉండాలి. ఏ విషయాలైనా బ్రహ్మాధారంతో ఎంత హ్యాపీగా ఉంటుంది. బుద్ధితో ప్రయాణం చేయబట్టే కదా మనం పరమాత్మ మిగలగలుగుతున్నాం. మానవ జన్మకి అది ఒక్కటే ఉంది, గిఫ్ట్. ఇది జన్మ గిఫ్ట్. మిగిలినన్నీ మనస్సుతోటే ప్రయాణాలు చెప్తాయి మనకు. అందు గురించి మనం మృత్యువుని మృంగేయచ్చు. మనం ఒక్కళ్ళకే సాధ్యం. మానవ జన్మకు వచ్చాం కాబట్టి మనం ఒక్కళ్ళకే సాధ్యం. కూడు గుడ్డ గూడు ఉన్నాయి, ఇంకా మనకి పెద్దోళ్ళు ఇచ్చినవి ఉన్నాయి, ఇంకా మనకి ఏ గొడవ లేదు. హాయిగా ఆనందో బ్రహ్మగా అలా హాయిగా ఉండటమే. కుదిరినప్పుడు ధ్యానం, కుదిరినప్పుడు ధ్యాస. పరమాత్మ ఎల్లవేళ్ళ కూడా సాక్షిభూతుడితోటి అలాగా క్షణంలో అయిపోయింది జీవితం. ఇప్పటికే 63 ఏళ్ళు అంటే క్షణంలో ఉంది. ఎందువల్ల ఉంది? క్షణం కూడా కాదండి, అసలు గతించింది తవ్వుకో. రాబోయేదాన్ని ఆలోచించం. ఇంకేముంటుందమ్మా? రాబోయేదాన్ని ఆలోచించం, గతించిందాన్ని తవ్వుకోం. ఇంకెందుకంటున్నాను, మనం 24 గంటలు ఇది ఎలా ఉంటుందో కాలంతో పని లేకుండా అలా మనతో మనం ఎప్పుడూ ఉన్నాము. దేహాలు వేరువేరుగా ధరించిన పరమాత్మ ఎప్పుడూ ఉన్నది. సత్యమైంది, నిత్యమైంది, నిర్మలమైంది, ఎల్లవేళ ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటేగా ఉంది. అందువలన దీన్ని తెలుసుకున్నాం కాబట్టి ఈ జన్మలో మృత్యుని మృంగేయచ్చు. అది బ్రహ్మ రాసుకుంది, మృత్యుని మృంగేయచ్చు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా జ్ఞాన సన్నిధిలో ఉన్నట్లే. మీరు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా పరమాత్మగానే ఉంటున్నారు కాబట్టి అందు గురించి ఇక్కడికి రాలేదని బెంగ పెట్టుకోకరు. ఎక్కడున్నా పరమాత్మే. అక్కడ ఇక్కడ ఈ అనంతత్వమే కదా, మనలో ఉందా, అందరిలో ఉందా, అంతటా. మన నమ్మకము దృఢంగా ఉండాలి. సాధన ఎగతెగకుండా సాగుతూ ఉండాలి. సాధన క్షణం వదలకుండా ఎలా ఉండాలి? సాగుతూ ఉండాలి. ఎడతెక్కకుండా సాగుతూ ఉండాలి. అప్పుడే పరమాత్మ మిగులుతాం. మనం పరమాత్మ ఎప్పుడు మిగులుతాము? 24 గంటలు. బ్రహ్మానికి రోజులు, వారాలు, వర్జాలు ఎలా లేవు, యుగాలు మారినాయి, ఇవన్నీ ఉంటాయా? ఇది ఎప్పుడు ఇలాగే ఉంది. అలాగే మనలో ఎప్పుడు పరమాత్మ ఉన్నాడు. దేహాలు మార్పు చెందుతాయి, మనకేం పని? ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధిని సాధించాలనుకుంటే ప్రపంచంలో వ్యవహారాల్లో ఉన్నా, అన్ని బంధాలతో ఉన్నా, దేనిందు ఏ మమకారము పట్టు ఉండకూడదు. మమకారం ఉందా? పట్టుందా? చెప్పండి. ఎందువలన ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటాం అభ్యాసంలో. సరే, ఏముందరా? ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్లుగా ఉంటున్నాం. ఎందుకంటే పరమాత్మ ఒక్కడే, ఉన్నది ఒక్కటే. ఆ అనంతత్వం తప్పించి వేరుగా ఏమీ లేదు. అందు గురించి ఆ యథార్థంలోనే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను అనేటప్పటికీ మరి అప్పటి నుంచి చెప్పినట్టు ఉన్నాం కదా. తగ్గిందా?
ఆధ్యాత్మిక పరిపక్వత ఉన్నవారు జ్ఞాని మాటను నడతను అనుకరిస్తూ దేహాలు క్షణాలు నడతను అనుకరిస్తూ ఉంటారు. ఇందువలన ఆధ్యాత్మిక పరిపక్వత ఉన్న జ్ఞాని మాటను నడతను అనుకరిస్తూ ఉంటారు. అనుకరించేవా లేదా? ఆ దగ్గర ఇక్కడికి వచ్చాక ఆ సాంగత్యాన్ని తగులుకోకండి, వదులుకోకండి. విషయాల్లో వదులుకోవద్దు, పట్టించుకోవద్దు. తగులుకుంటే తంటాలి, వదులుకుంటే జన్మలు ఉండవు. కానీ అలా అని వదులుకుని కూర్చుంటే మీకు ముద్దాడ పెడతాడు మనకి. అలా కాదు, తగులుకోవద్దు, వదులుకోవద్దు. అలా తటస్థంగా ఉందాం, స్థిత ప్రజెంట్గా ఉందాం. ఏది జరిగినా ఏం చేస్తాం, వచ్చేది ఉందో వస్తుంది, వాళ్ళు ఊరుకోబెడదాం అంతే. మనకేమొచ్చినా వాళ్ళు ఊరుకోబెడతారు, వాళ్ళకేమొచ్చినా మనం ఊరుకోబెడతాం. ఎక్కడైనా సరే ఆత్మనే చూస్తూ, ఎక్కడైనా ఈ అనంతత్వాన్ని చూస్తున్నాం కదా. అన్ని చోట్ల నిత్య పరిపూర్ణ ఆత్మ అయి ఉంటాడు. అతడేనో జీవన్ముక్తుడంటే, వాడు జీవన్ముక్తుడంటే. అన్ని సాంగత్యాలు వదులుకున్నవాడు, ఎప్పటికీ హాయిగాను ప్రసన్నంగాను ఉండేవాడు. హాయిగా ప్రసన్నంగా ఉండేవాడు అతడేనో జీవన్ముక్తుడంటే. ఆడే జీవన్ముక్తుడంటే. నాకు మనసు లేదు, నాకు బుద్ధి లేదు, నాకు అహంకారం లేదు, నాకు ఇంద్రియాలు లేవు, అటు కేవలం బ్రహ్మ ఎవడు ఉంటాడో అతడేనో జీవన్ముక్తుడంటే. అతడేనో జీవన్ముక్తుడంటే. మనసుందా? ఉందే, కానీ అది బ్రహ్మ మనసుగా ఉంటాం. బుద్ధి ఉందా? బ్రహ్మ బుద్ధిగా ఉంటాం. అహంకారం లేదు అంటే దేహభావం లేదు, బ్రహ్మమే నాలో ఉంది అనే తత్వంతో ఉంటాడు. ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు బ్రహ్మాధారంతో జరుగుతున్నాయి కదా. నాకు ఇంద్రియాలు లేవు. అటు కేవలము బ్రహ్మ ఎవడు ఉంటాడో అతడేనో జీవన్ముక్తుడంటే. మనం జీవన్ముక్తులమా కాదా? కరెక్టా కాదా? జీవన్ముక్తులుగా ఉన్నాం కాబట్టి ఇంత దర్జాగా చెప్పుకోగలుగుతాం. నాలో మాయ లేదు, నాలో కామం లేదు. మాయలో మనం లేవు, మాయాతీతంగా ఉన్నాం. అదంతా మాయే, ఉట్టు కవుర్లే అనుకుంటున్నాం. కొంచెం ఆకర్షణ, బంధాకర్షణ. అన్ని బలాలు ఉండాలి. అర్థబలం, అండబలం, దైవీ బలం, స్నేహబలం, ఏ బలం, డబ్బు బలం, అన్ని బలాలు ఉండాలి. ఆరోగ్య బలం అన్నీ ఉండాలి. ఆరోగ్యం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఆత్మబలంతో అన్నీ ఉండి లేనట్టుగా ఉంటున్నాం. అది నాలో మాయలేదు, నాలో కోరికలు లేవు. కోరిక అంటే ఏంటి? సత్సంగానికి రావటం కూడా శుద్ధ మనసుతో కోరికే, కానీ తెలియకుండానే జరుగుతుంది కదా. నాలో క్రోధం లేదు. తిట్టేటప్పుడు తిట్టం ఏంటి? జ్ఞానం లేదంటే మేము తిట్టలేదా? నాకు క్రోధం ఉందా? క్రోధం లేదు, కానీ మీరు విద్యార్థిగా అడుగుతున్నారు కాబట్టి తెలియదు. నాలో దోషం లేదు, అది దోషమా? మిమ్మల్ని తిట్టకపోతే ఇంకెందుకు? వచ్చిన వాడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. నాకు బంధాలు లేవు, నాకు బంధం ఉందా? నువ్వెవరు, నేనెవరు? మనం అందరూ బ్రహ్మాలమే అని ఎవడు ఎప్పుడు సంబరపడుతుంటాడు అతనేనో జీవన్ముక్తుడంటే. మరి వీళ్ళు చెప్పినట్టు 18,000 తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎలా ఉంటుందో అంత బాధను అనుభవిస్తాడు. అనగా అంతలా ఈ దేహంతో సంబంధం పెట్టుకుని దీన్ని విడిచిపెట్టేట్టుకు బాధపడతాడు. నవద్వారాల్లో ఏ ద్వారం ఉంటే వెళ్ళాలో కూడా మరి ఆ జీవుడు తడిమెట్లు పడతా ఉంటుంది. కళ్ళు ఇలా వదిలేస్తూ ఉంటారు, పడుకుని ఉంటారు కదా. కళ్ళు ఇలాగా చెవులు తమ్ములు ఇలా వెనకెళ్ళిపోతాయి. ఈ కొద్ది దుద్దు చూడు, ఇలా వెళ్ళిపోతాయి అనమాట. ఇలా ఉన్నాయా ఇప్పుడు? ఇలా వెళ్తాయి, వెళ్ళిపోయే ఊరికి. అందరికీ నాకు తెలియదు, ఏమే ఆడ పెద్దవాళ్ళు చెప్పినవి అన్నదే. కళ్ళు ఇలాగా కళ్ళతో వెళ్తుందో, ఏ నవద్వారాల్లో ఏ ద్వారం ఉంటే వెళ్తుందో ఇలా పట్టేస్తుంది. ఇంకా వాళ్ళకి ఆహారం గెలిపినా ఎక్కదు. ఆహారం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అయిపోయాక ఇంకా ఆహారం తీసుకుందామన్నా కుదరదు కదమ్మా అని ఆత్మపురాణం వచ్చేస్తుంది అని చెప్తేని నవ్వుకుని మీకు చెబుదామని చెప్తున్నాను అనమాట. అంటే నేను వచ్చామంటే మీరు వచ్చేస్తారా? ఎలా కుదురుతుంది? వచ్చిందంటే వచ్చేస్తారా? ఇక్కడ ఏమొద్దా? అసలు కూర్చోగలరా? సుకృతం ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఇన్ని జరిగితేనే కానీ ఇక్కడ రాలేరమ్మా. అవి ఉండగలరా?
ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనంటే అసలు వినగలరా? దేహం నువ్వు కదా, ఇంకెందుకు దేహానికే కదా ఈ పోషణ అంతా చేసేది. ఈ కోరికలన్నీ దేహం ఉన్నంతసేపు ఆ కోరిక ఈ కోరికలు ఇవన్నీ ఏంటి? అయ్యే దేహమే నేను కాదంటున్నారు. మనం ఇక్కడ ఉండలేం అని పరుగు నిలబడలేరు. వచ్చినాడే ఏదో బాగోదని ఉండి ఆ టైం అయ్యాక వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు రాలేరు. సుకృతం ఉండాలి, ప్రయత్నం ఉండాలి. మనం జన్మరాహిత్యం ఇప్పుడే చేసుకోవాలి. ఈ క్షణంలోనే మనలో పరమాత్మ ఉన్నాడని చెప్పారు అని బాగా తపన 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 ఉండాలి. ఆఖరి శ్వాస వరకు తపన ఆఖరి శ్వాస వరకు. అంటే మళ్ళీ అంటారు అయ్యో నేనే బ్రహ్మను అనలేకపోతున్నాము అంటారు. కాదమ్మా, అది జరుగుతూ ఉంటుంది. శ్రవణం ముందు విన్నాం, అది లోపల అనంతత్వంగా జరుగుతుంది. అలా ఊరుకుంటారు. అది పాడిన పాట మళ్ళీ గుర్తుండదు. అది మొదట్లో పాటలాగే దేహం నేను అనుకునే వాళ్ళు అందరూ దేహం నేను కాదు అని ఆ తలంపులో ఉంటాం. ఆ తర్వాత ఆ ఊరుకుంటాం అభ్యాసం. అమ్మా మాకు నేనే బ్రహ్మని నేనే అంతా రావట్లేదు అని మీరు అనక్కర్లేదు. లోపల జరుగుతూ ఉంటుంది. నేనే అంతగా అదే ఈ అభ్యాసం పెరిగేటప్పటికి నేనే అంతగా ఎవరిని చూసినా ఎవరిలో అయినా బ్రహ్మే ఉందని తెలియబడుతుంది. అది అనుభవసారం. నేనే అంతా కదా అంటే ప్రతి ఒక్కళ్ళు మనందరం ఒక్కటే. ప్రతి ఒక్కళ్ళని నామాలు ఏమి కాదు, దేహాలు వేరైనా ఉన్న చైతన్యం ఒక్కటే. మనందరిలో ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే ఉండటానికి మనం కృషి చేయాలి. కృషి చేస్తేనే కానీ ఏది అందదు. ప్రతి దాన్ని కూడా ఏమరపాటు లేకుండా తమో గుణాన్ని వదిలి రజుగుణాన్ని వదిలి సత్వగుణాన్ని కూడా వదిలి శుద్ధ తత్వంలో ఉండటానికి బ్రహ్మీభావనగా ఉండటానికి మనం ఈ సత్సంగాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అది బ్రహ్మ. మరి ఇక్కడ మీకు కుదిరింది కదా, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఏదో వంక పెట్టాలంటే శరీరం నశించే వరకు అనేక వంకలు పెట్టుకోవచ్చు. నాకేమి మీరేమీ హాజరుపరచక్కర్లేదు. మీకు మీరు రావాలన్నప్పుడు వస్తున్నారు, నానన్నప్పుడు మాత్రం. నేను మాత్రం నా డ్యూటీగా మాత్రం కూర్చునే ఉంటున్నాను. పరమాత్మగానే మీరు వచ్చినా రాకపోయినా కూడా హాయిగానే ఉంటాను. మీరు వచ్చి నాకేమీ పాఠాలు నేర్పట్లేదు, నేను మీకు పాఠాలు నేర్పట్లేదు. మధ్యలో పరమాత్మ చెప్పింది వింటున్నాడు చూడు, చెవులు వింటున్నాయా లేదా? ఇక్కడి నుంచి ఇక్కడ చెప్పింటున్నాడు, అక్కడ వింటున్నాడు. ఈ మేలు సోది ఉందా? ఆ మేను వింటలేదు, ఈ మేను చెప్పట్లేదు. పరమాత్మ చెబుతున్నాడు, పరమాత్మ వింటున్నాడు. ప్రతి ఇంద్రియం భగవంతుడిదే. భగవంతుడితోటే మనం ప్రయాణం చేస్తున్నాం, మనతో మనం ఉండగలుగుతున్నాం. అది అందు గురించి చక్కగా ఆనందంగా పునీతులుగా ఉండాలి. కోరికలు లేవన్నా నాకు కనిపెట్టారు. మరి ఇవన్నీ కూడానమ్మా పరమాత్మ నేను కాదు, దేహం నేను కాదు కదా, బ్రహ్మే కనిపెడతాం. మీ మనసులో ఉన్నాయన్నీ తెలియజేసేస్తా ఉంటాం. చక్కగా ఆనందంగా ఉండమని ఇక్కడ చూస్తా అంటే జీవనముక్తి కావాలని వచ్చి మీ కోరికలు అంటే ఎలా కుదురుతుంది? కోరికలు కావాలంటే మిగిలిన చోట్లకి వెళ్ళండి. ఇక్కడ మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి? జీవనముక్త స్థితి. అమ్మ కోరిక తీరాక మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. పుట్టలో అయి కాదు, దేహం ఉన్నసేపు ఏదోటి రోగాలు పుట్ట ఎలాగో కోరికలు పుట్ట కూడా అంతే. అవన్నీ మనకు ఎందుకు? మనం ఎలా ఉండాలంటే ఇది ఆఖరి జన్మ, ఆఖరి రక్త బొట్టు వరకు ఈ దేహభావం లేకుండా ఉండాలి, పరమాత్మ భావంతో ఉండాలి. అందరినీ దేహభావం లేకుండా పరమాత్మ భావంగానే చూడాలి. వాళ్ళందరినీ కూడా బ్రహ్మంగానే చూసినప్పుడే నేనే అంతగా మనం మిగిలి విదేహముక్తి అందుతుంది. జీవనముక్తి విదేహముక్తి అందుతుంది. ఇది మన గోలు, మన కోరిక. మన ఏ గొడవైనా ఇది ఒక్కటే పెట్టుకోండి. దరిద్రపు జీవితం అని ఎవరైనా పొగిడినప్పుడు మాత్రం జీవితం గొప్ప, ఎవరైనా తిట్టినప్పుడు దరిద్ర జీవితం. చచ్చిపోతావా? ఎక్కడ చచ్చిపోతావు? చచ్చిపోయినా నీకు అక్కడ ఏదైనా ఉందా? ఆలోచించుకో.
చచ్చిపోతే నీకు కర్మల పని అయిపోతుందా? బ్రతుకుండగానే అన్ని పనులు చేసుకో. ఆలోచించుకోండి. సత్సంగంలో ఉన్నాయా? చచ్చిపోతే ఏదైనా ఉందా? మనకే క్వాలిటీ తెలుపుతాం కదా, క్లారిటీ తెలియబెడతాను కదమ్మా సత్సంగులు. ఆలోచించండి. విడిగా ఏమీ లేదు. గురు చూసి తుపాకుని పేల్చేటప్పుడు అక్కడ ఇప్పుడు ఈ వాట్సాప్లో అయ్యి ఎలాగైతే మనకి నిదానంగా పెట్టుకుని ఫోటోలు తీసి అది మనం చూస్తున్నాం, తిరగేసి పెట్టినా ఎలాగైతే ఫోటో రాదు. గురు చూసి ఫెస్ట్లను కూడా గురు చూసి కొడతారు. మనం సినిమాలో వేసి చూస్తున్నాం కదా, అలా కరెక్ట్గా గురు చూసి కరెక్ట్గా ఇదిగో వాట్సాప్లో ఎలాగైతే మనం గురు చూసి ఎలాగైతే కొడతాము, అలా మన మనస్సుని విచ్ఛిన్నం చేయటానికి కొండను బద్దలు కొడుతున్నారు, రాళ్ళను బద్దలు కొడుతున్నారు బాంబులు వేసి. మరి రాయి కన్నా ఇంకా స్టాండర్డ్గా ఉంది మన మనసు. అనేక జన్మ నుండి పాతుకుపోయింది. దాన్ని గురి చూసి అంటే ఆత్మతత్వంతో దాన్ని బద్దలు కొట్టాలి తప్పించి ఏ భావంతో బద్దలు కొట్టినా అందదు లేక అందదు. దేహభావం వీడి పరమాత్మ భావంతో మిగలండి. మహాత్ములు అందరూ ఇలాగ ఉదాహరణలు చెబుతూ ఉంటారు. ముడి పదార్థం ఒక్కటే, బంగారం నుండి ఇనుములోంచి ఇనుప వస్తువులు, తలుపు కర్రలోంచి కర్ర, ఇనుప తలుపు అయితే ఇనుములోంచి వస్తువు తయారైంది కదా. అలా ముడి పదార్థం ఒకటే, బంగారంలోంచి బంగారం, రాగిలోంచి రాగి, ఇత్తడిలోంచి ఇత్తడి. మరి ఇవన్నీ ముడి పదార్థంలోంచే కదా వస్తువుగా తయారైంది. అలాగే మనం బ్రహ్మాలు అందరూ బ్రహ్మస్వరూపులు, మూలం బ్రహ్మే. ఆ మూలంలోంచి మూలంగానే ఉంటున్నాం కదా. మనం మూలమేనమ్మా. దేహం అని పీకెత్తే ఉన్నది అదే కదా. ఆ భావన పీకాం, దేహం ఎప్పుడులాగే ఉంది, భావన పీకాం, పరమాత్మగానే మిగిలాం. ఈ నేనే అంతాలోనే మనం మిగులుతున్నాం. నేనే అంతా పెట్టుకుంటే నేను బెమ్మో అది పాటలాగే అవటానికి అది మంచిదే. మొదట్లో పాటలాగా పాడుకుంటా అంటే నెమ్మదిగా దేహభావన విడుదలవుతుంది. అనేక జన్మల నుండి ఉన్న భావన ఒక్కొక్కటి క్లియరెన్స్ మనం చేసుకోవాలి తప్పించి ఎవరు చేయటానికి ఆస్కారం లేదు. అందరూ చెప్పగలుగుతారే కానీ చేయటానికి ఉండదు. మరి నీరు దగ్గరికి మనం పాత్రను పట్టుకెళ్తాం. ఏ పాత్ర పట్టుకెళ్తే ఇప్పుడు గుండుకు పట్టుకెళ్తే కాలువలోని పూర్వం ఏంటి, మా చిన్నప్పటి నుంచి కాలువలు కట్టే ముందు బండిలో, ఇప్పుడు కాదు బండిలోని గుండుగులన్నీ పెట్టి పైనేమో గొడ్డు మూత వేస్తారు. గుండుగులు కాలువ నీళ్లు పప్పు అయి ఉడుకుతుంది, కాలువ నీళ్ళు తెచ్చుకుని మళ్ళీ బండి మీద వేసి ఇంటికి తెచ్చుకుని. మరి అదే బిందుతోటి రోజు బిందులతో నీళ్లు పట్టుకెళ్ళేవారు కాలంలో. మరి బిందుకు నీళ్ళే వచ్చి, గుండుకు పట్టుకెళ్తే గుండుకు నీళ్ళే వచ్చి. అంటే మనం ఏ పాత్రని ఉపయోగిస్తే ఆ పాత్రే తోటే అంతే నీళ్ళే తెచ్చుకోగలుగుతాం. అలాగా తెచ్చుకోగలుగుతాం కదా, చెప్పండి అమ్మలో. అలాగే మనం పరమాత్మగా 24 గంటలు అదే పనిలో ఉన్నాం అనుకోండి. రెండో పని వ్యవహారానికి ఏమన్నా అలవాటు ఉన్న పని, వంటే అలవాటు ఉంది, ఎలా వండుతున్నాము అలాగే సర్వసాధారణం అయిపోతుంది కదా. అలా 24 గంటలు ఈ దేహం నేను కాదు, నేను చైతన్యాన్ని అన్న అభ్యాసాన్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి అలా ఊరుకుండగలుగుతున్నాం. మనం ఏ ఖాళీ పాత్రని ఎంత పాత్ర పట్టుకెళ్తే అంత పాత్రతో నీళ్ళు ఎలా తెచ్చుకుంటాము. ఒక నది అవనండి, సముద్రం అవనండి, గోదావరి అవనండి, మనకి ఏ నదైనా, చెరువు అవనండి, కాలువ అవనండి, ఏదైనా ఒక బోధి అవనండి, మనకి అంతే. ఎలాగో మన ప్రతి క్షణం కూడా నేను చైతన్యాన్ని అన్న భావన వీడకుండా ఉన్నంతసేపు మనకి జీవన్ముక్త స్థితి అందుతుంది. అందరూ సుకృత జన్మలో
ప్రయత్నం ద్వారా అందుకుంటున్నారు కాబట్టి ఈ రోజున మనం ఫేస్బుక్లే కాదు, వాట్సాప్లే కాదు, ఇవన్నీ మనకు తెలియకపోయినా బ్రహ్మం ఆ వచ్చిన వాళ్ళ ద్వారా చేయింది. అది మనకి ఏమొచ్చు, నాకేమీ రాదు, ఏమీ రాదు, అదే చేయిస్తాను, అదే వినిపిస్తాను, అదే ప్రతి సెకను కూడా ఏమరపాటు లేకుండా జరిపిస్తాను. కండెప్ప ఇటు ఇటు మనం అనుకుని తీస్తున్నామా ఎత్తున్నాం, తెలియకుండా ఎలా జరుగుతుంది, ఆవిడంతలు ఎలా వస్తున్నాయి, పులితేంపులు ఎలా వస్తున్నాయి, అరుగుదల ఎలా జరిపిస్తాను, అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఎలాగా జరిపించున్నాయి. పంచకోశాలు నువ్వు కాదు, పంచ ఇంద్రియాలు నువ్వు కాదు, కన్ను ముక్కు చెవు నోరు నాలుక చర్మం ఇవన్నీ అంటామే, అయ్యే నువ్వు కాదు. ఈ అవయవాలన్నీ పరమాత్మే. ఆధారంతో కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు గుదం ఉపస్థ ఇవన్నీ పొట్ట అన్నీ పరమాత్మే జరిపించున్నాయి. ఎవరికి ఎవరు పరమాత్మ తప్పించి రెండో భావం లేకుండా ఎల్లవేళ ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవన్ముక్తులు. జీవించుండగా ఏ మహానుభావులు అంటే ఎక్కడో ఉన్నారా, మనమే మహానుభావులు. మనం 24 గంటలు పరమాత్మ ఉంటున్నాం అంతే. మనస్సు లేని స్థితి ఎవరికైతే ఉంటుందో వారే జీవన్ముక్తులు, వారే విధేయులు. నా ఉద్దేశం తప్పులుంటే నన్ను క్షమించండి, నాకు ఎంతకన్నా తెలియదు. నీ 24 గంటలు అదే ప్రోత్సాహంతో నేను ఉంటున్నాను. నేనంటే బ్రహ్మంగా మిగులుదామని నాకు ఇదే పని, అసలైన పని ఇదే అని దీంతోటే నా ప్రయాణం జరుగుతాం. తల్లి గర్భంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నిజంగా ఆత్మజ్ఞానం వల్లనే కదా ఇంతలా ఫెయిర్గా ఉండగలుగుతున్నాము. ఆత్మజ్ఞానం కరిగించి వేస్తుంది. చూడండి మనస్సుని ఎలా రాపాడేస్తుంది, శుద్ధ మనస్సు ఎలా తయారు చేసింది. రాగి పాత్ర రోజు తోముకుంటే ఎలా మెరుపుతుందో అలా నేను పరమాత్మని అదే పనిలో ఉండబట్టి ఇంత తేలిగ్గా ఉండగలుగుతున్నాం. అందులో చాలా ఆనందంగా కరిగించి వేస్తాం. విదేహముక్తునిగా జరుపుతుంది తప్పించి మిగిలిన అన్ని అవసరమే. కానీ అవి మొదట్లో అన్ని అయితేనే కానీ ఆత్మజ్ఞానం రాదు. ఇంక ఈ తత్వంతో మనం 24 గంటలు నేను పరమాత్మ అన్న ధ్యాసలో అలా ఉంటున్నాం. ఏదైనా సరే ఇంక దీనికి మనసా వాచ కర్మ ఉండగలం. మిగిలినట్లకి అంతో ఎంతో పని ఉంటుంది. భక్తి అనుకోండి, ఆ పూజ దగ్గర అన్ని సర్దుకుని మంత్రాలు చదువుతానంటాం, మళ్ళీ మధ్యలో ఏటో వెళ్ళిపోతా ఉంటుంది మనసు. ధ్యానం అంటున్నాం, సరిగ్గా కుదరలేదమ్మా అంటారు. ధ్యాస అంటున్నాం, పని చేసుకుంటా ధ్యాసలో ఉంటుంది. అవన్నీ ఒక్కోటి అవుతున్నాయా లేదా మనకి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, అంతర్సత్సంగం బాహ్య సత్సంగం. అలా తేలిగ్గా ఉండగలుగుతున్నాం. 24 గంటలు ఉండగలుగుతున్నాం అంటే కారణం అన్నీ అయితేనే ఆత్మతత్వంలో మనం ఉండగలుగుతున్నాం. ఆత్మతత్వం ఊరికే అందదమ్మా అందరికి. ఎంతో సుకృతం, ప్రయత్నం ఎక్కువగా ఉండాలి. 24 గంటలు ప్రయత్నం చేస్తేనే తత్వంగా ఉండాలి. మామూలుగా అయితే ఉండలేము, అంత తొందరగా ఉండలేము. ఎంతో సుకృతం. ధ్రువుడు, ప్రహ్లాదుడు వారందరూ మహానుభావులు. అంత చిన్నప్పటి నుంచి ఉన్నారు అంటే ఎంతో వాళ్ళది జన్మే చరితార్థం. లోకోద్ధారణ కోసం పుట్టిన మహానుభావులు. భాగవత కథలు అన్నీ మనకు తెలుసు, రామాయణాలు అన్నీ. అంటే వివరణ తెలియకపోయినా అంతో ఎంతో కట్టే కొట్టే తెచ్చేలా తెలుసు కాబట్టి భక్త విజయాలు అన్నీ అంతో ఎంతో తెలియబడ్డింది కాబట్టి వివరణ ఏది పరమాత్మ, అబద్ధం ఏది మాయ. ప్రకృతి నీకు నిజం అనిపించవచ్చు, ఇంకొకరికి అబద్ధం అనిపించదు. జ్ఞానేమో అబద్ధం అంటున్నాడు, మామూలు వాళ్ళేమో నిజం అంటున్నాడు. రెండు కరెక్టే. నీ అనుభవంలో జ్ఞానంగా ఉండి నువ్వు పరిపక్వతగా ఉన్నప్పుడు ఇది అబద్ధమే, మరి మామూలుగా ఉన్నవాడికి ఇది నిజమే. కల్లోలాగా జీవిస్తున్నాడు జ్ఞాని, నువ్వు కల్లోలాగా జీవిస్తున్నాడు. మరి
ఏది నిజం ఏది నిజం కాదు అన్నది తెలుస్తుంది కదా. జ్ఞానికేమో ఇదంతా అబద్ధం 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 అంటే అబద్ధం అంటే నువ్వు తింటావు అబద్ధం. కానీ జ్ఞానం ఏం చెప్తాడు? కల్లో జీవించినట్టు ఉంటాడు. అజ్ఞానం ఏం చెప్తాడు? దేహభావంతో ఉండి నిజం నిజంగా జీవించినట్టు ఉంటాడు. నేను నిజం, నా ఇల్లు నిజం, నా ఇవన్నీ శాస్త్రం, ఈ నాయి ఈ నెయ్యి నా వాళ్ళు ఇల్లు, మిగిలిన వాళ్ళు నా కుటుంబం కాదు. అంతకుముందు ఎంత చూడు పాపం వీడు ఎలా ఫెయిల్యూర్ అయిపోతాడు. ఒక దెబ్బలాట వచ్చేటప్పటికి అప్పుడు ఉంది నీ వాళ్ళు నా వాళ్ళు. కనెక్షన్ ఎంత తేడా వచ్చేది. బ్రహ్మంగా ఉండే జ్ఞానికి ఎప్పుడూ ఒకేలా చూస్తాడు. నీకు విధిలో ఏమి రాని అది బ్రహ్మే, ఏమీ చేసేది లేదు కదా, అంతా బ్రహ్మమయ్యం. మరి క్రితం జన్మలో వాళ్ళెవళ్ళు వీళ్ళెవళ్ళు అని పాపం వీడికి తెలియదు మామూలుడికి. అందువల్ల నిజం అనుకుంటాడు. ఈడేమనుకుంటాడు? ఎవరికి అరే నా తీరే అబద్ధంలో అబద్ధం, ఇవన్నీ అబద్ధంలో అబద్ధమేమో జ్ఞానం అనుకుంటాడు. ఆడికి వీడికి తేడా ఏంటి? ఆడికేమో జన్మలు ఖాయం మామూలుడికి, జ్ఞానికేమో జన్మలు లేకుండా ఉండటం ఖాయం. నిజం కాదమ్మా అంటే ఎప్పుడు ఇలాగే లేదు. అంతకుముందు అటకిళ్ళు పెంకుటిళ్ళు అయి ఉండి బంగాళాదుంపలు, ఇప్పుడు మేడలో డాబాలో అయింది. అంటే ఏదో టైంలో ఏదోలాగా జరుగుతుంది సృష్టి, ఒకేలా లేదు కదా. మార్పు చెందేది ఎప్పుడు మార్పు చెందుతానే ఉంటుంది. పరమాత్మ ఒక్కటే, నువ్వు పరమాత్మ ఒక్కటే కరెక్ట్, మిగిలిన అన్ని మార్పు చెంది. మరి మనకెందుకు మార్పు చెంది అట్లు కూడా మనకెందుకు? పరమాత్మ ఒక్కటే కరెక్ట్. దేహాలు అనేక దేహాలు ఎత్తున్నాయి, అది మార్పు చెంది కదా. అలాగే అన్ని దేహాలు కూడా మార్పు చెంది కదా. అందు గురించి సత్యం అంటే ఏంటి? ఎల్లవేళ్ళ ఉండాలి. పరమాత్మ ఒక్కటే సత్యం, జగన్ మిథ్య, మార్పు చెంది అన్ని మిథ్య. నీవు నిజం కాదు, నీ చుట్టూ ఉన్నవారు నిజం కాదు. నీవు నిజం కాదు, నీ చుట్టూ ఉన్నవారు నిజం కాదు. కాబట్టి నిజమైనది ఏదో నిజంగా తెలుస్తుంది. నిజమైనది ఏంటి? ఉచ్చరం కానివాడు భావంలో చూడండి, ఆధ్యాత్మిక భావంలో ఎలా ఉంది? అంతా ఒక్కటేగా ఉంది. వ్యవహారంలో అనేకత్వంగా ఉంది. నేనే అంతా అంటే ఏంటి? ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించి ఉందని అర్థం. మనలోని ప్రతి జీవిలోని అందరూ కూడా ఒక్కటేగా జ్ఞానికి తలంపుతో ఉంటుంది. వ్యవహారంలో మాట్లాడినా జ్ఞానికి అందరూ ఒక్కటేలాగా, అంతా ఒకటే కదా. తాను అందరూ అంతటా, తానైన తాను అన్నది ఒక్కటే. ఆ భగవతత్వంతో ఉండటం. నేను ఒకటి కాకపోతే కొన్ని. అద్వైతం అంటే అంత, అంటే నిరాకారానికి నిరాకారం ఉన్న అద్వైతం ఉన్న ఒక్కటే. మరి సాకారానికి మనం అందరూ సాకారంగా పైకి కనిపిస్తున్నాం, కానీ మనలో నిరాకారమే ఉంది కదా. సాకారంగా కనిపిస్తున్నాం కానీ మనలో నిర్గుణమే. అందరిలోని నిర్గుణం ఉంది. ఆ నిర్గుణం ఉండబట్టి సాకారంగా, లోపల సాక్షిభూతులు లేకపోతే ఈ ఆకారం ఉండదు కదా. ఉన్నది యథార్థం, ఆ యథార్థంతో హాయిగా ఉండట్లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది. రెండోది ఉందా? మాయే. రెండోదే లేదు, ఉన్నదంతా ఒక్కటే. రోగం బ్రహ్మే, వైద్యం బ్రహ్మే, ఏదొచ్చినా బ్రహ్మే. బ్రహ్మం తప్పించి రెండోది. అన్నీ అనంతత్వంలోనే కదా. సృష్టి స్థితి లయం అనంతత్వంలోనే. అందుగురించి తప్పదు, సృష్టింపబడ్డాం, తప్పదు. ఎంత ఆనందం అంటే అంత ఆనందం చేసుకోవచ్చు. ఎలాగా? పరమాత్మగా ఉన్నప్పుడు.
ఎప్పుడు నవ్వుతారు అంటారు మీరు. ఎందువల్ల నవ్వగలుగుతున్నాం? 24 గంటలు తత్వంలో ఉంటూ ఆ టైంని బట్టి నవ్వటం, మాట్లాడటం, ఏడవటం, తిట్టడం, తినటం ఇవన్నీ సహజమే. దేహం ఉన్నసేపు ఒక పరికరం, ఇది వాడటం సహజం. ఇది వెళ్ళే వరకు ఈ మామూలే. కానీ మనతో మనం ఎల్లవేళ్ళ ఉంటున్నాం. అది మనం ఎల్లవేళ్ళ ఉంటమే కదా కావాల్సింది. జన్మరాహిత్యమే మన గోలు, జీవన్ముక్త స్థితే మన గోలు. జీవించి ఉండగానే ముక్తులుగా ఉండగలుగుతాం. అందువల్ల ఇంత తేలిగ్గా కట్టే కొట్టే తెచ్చేలాగా తేలిగ్గా బతుకుతున్నాం ఉంటారు. కొద్దిసేపు ఇంకా ద్వేషం అంటే మామూలు ద్వేషం కాదు, శత్రుత్వంగా ఉంటారు. అందువల్ల దేహభావన ఉన్నంతసేపు ఇంద్రియ నిగ్రహం రాదు. అంటే కొద్దిసేపు ఉంటుంది, కొద్దిసేపు ఉంటుంది, కానీ అది ఎంతో సేపు ఉంటుంది. ఆధ్యాత్మికతలో 24 గంటలు ఉండటం కుదురుతుంది. ఎందువల్లంటే దేహం నేను కాదు, నేను చైతన్య స్వరూపాన్ని, అనంతుడిని, సత్సిత్ ఆనంద స్వరూపాన్ని. అలాగ పర్యాయ పదార్థం ఏదో రకంగా మనం జీవన విధానం గడుపుతా అంటే దేహభావన వీడి, భావన వీడి, దేహాన్ని ఇప్పుడు కాదు, ఆయుర్దాయం ఎప్పుడైపోతే అప్పుడు పెడుతుంది. భావనను వీడి బతుకుతున్నాం కాబట్టి తప్పనిసరిగా జ్ఞానికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. మామూలు వాళ్ళకి దేహం నేను అనుకునే వాళ్ళకు ఉండదు. ఏ టైంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఎవరు ఏం మాట్లాడినా మనం ఎందుకు ఆ తలంపు లేకుండా ఉంటున్నామంటే, దాన్ని పట్టించుకోవట్లేదంటే వాళ్ళకి తెలీదు, అంతే. మనకు తెలియబడుతుంది కదా, దేహం నువ్వు కాదు, నువ్వు పరమాత్మ అని తెలియబడుతుంది కాబట్టి విని వెళ్ళలేనట్టు, చూసి చూడలేనట్టు, ఏది విధి ఉంటే అది తప్పదు కదమ్మా. అంతకుముందు చేసుకొచ్చింది ఏది ఉంటే అదే ఉంటుంది. ఆ పని కూడా ఇప్పుడు ఈ జన్మలో అయిపోతుంది కదా. ఇంకా మనకు జన్మ లేని పనులు మనం హాయిగా ఉండగలం. మునుగుతూ మరలా మాయతో ఉంటే పూర్ణత్వంగా లేమని ఇంకా ఇంకా అభ్యాసంతో ఉండాలి. మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ జవాబు, మేము ఉండవు ఉండలేదమ్మా. ఉండాలని మీరు ఆస్వాదించండమ్మా అంటారు. నేను ఆస్వాదించడం కాదు, మీతో మీరు ఉండాలని మీలో బాగా తపన ఉండాలి. ఒకరు అనుకుంటే ఇది వచ్చేది కాదు, మీ లోపల ఉండాలి తీవ్రత. మీరు బాగుండాలనుకున్న మాత్రాన్ని కొంతవరకు లాభం. మీకు మీరుంటే మీకు జన్మరాహిత్యం. నాకు నేనున్నాను, నాకు ఎవరైనా చెప్పారా? చెప్పండి, ఎవరైనా చెప్పారా? చిన్నప్పటి నుంచి నాకు నేను ఇదే లాభం, దీంతో ఉన్నాను. మనస్సు తాత్కాలికంగా ఆత్మలో మునుగుతూ, మామూలుగా ఉన్నోళ్ళకి మొదట్లో వచ్చిన వాళ్ళు ఏమంటారు, కొద్దిసేపు ఉంటుందమ్మా, కొద్దిసేపు కనిపెడుతున్నామమ్మా అనేవారు. ఇప్పుడు అలా కాదు, అందరూ ఊరుకుంటున్నారు, చాలా హాయిగా ఉంటున్నారు. దేహాన్ని ఏం చేసుకొస్తే ఇంద్రియాలు అయ్యే పడతాయి, మనకు సంబంధం ఏంటి? ఇలా పెట్టారు, కలిపేశాం. అంతకుముందు తెలియనప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలాగా వ్యతిరేకం దేహం అన్నమాట. ఆడెప్పుడు అలాగే ఉంటాడు. ఇది కిందకి వెళ్తుందో మీదకి వెళ్తుందో దాన్ని మాత్రం గుర్తుంచుకుంటా ఉంటే ఇలాగే ఉంటుంది. అప్పుడు ఎందుకో కలిపి ఉండొచ్చు హాయిగా. నది సముద్రంలో కలిస్తే ఇంకా అది అక్కడే ఉంటుంది. నదులన్నీ కలిసి సముద్రంలో నామం రూపం గుణం లేకుండా ఎలాగైతే కలుస్తాయో అలాగే మనం అందరం కూడా బ్రహ్మత్వం నుంచి వచ్చాం, బ్రహ్మలోంచి వచ్చాం, బ్రహ్మంగా మిగులుతాం. మనకేంటి? అదేవిధంగా దేహం నేను అనే భావన నశించిపోయి మనస్సు శుద్ధమై బ్రహ్మంలో లయమైనప్పుడు ఇక నీవు లేవు, నేను ఆత్మనన్న భావంతో ఉండటం. నువ్వు లేవు, నేను లేను, నేనే అంత మనం ఎవ్వరికేమో, మనం ఎవ్వరికి ఇవ్వం కదా. అలాగే మనకు ఎవ్వరు ఇవ్వరు, ఇది మాత్రం ఖచ్చితం. అందువలన మనకెందుకు, అందరూ తానే అంత. అప్పుడో ఎప్పుడో
ఎప్పుడైనా మనందరం ఒక్కటే కదమ్మా, అనేక దేహాలు ఎత్తి వచ్చాం. ఇప్పుడు ఈ మానవ జన్మ ఎత్తాం. అప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్. మనం అందు గురించి ఎవరిని ఏమన్నా, మనకు శత్రువులు లేరు, మిత్రువులు లేరు, అసలు మనకు ఎవరూ లేరు. అందరూ ఒక్కటేగా ఉన్నారు, విడివిడిగా లేదు. ఉన్నదొక్కటే. సరైన జ్ఞానం లేక జ్ఞానాన్ని సందేహించితే వారికే నష్టం, సందేహించిన వాళ్ళకే నష్టం. ఎందుకంటే వాళ్ళ మనసు పాపం పరిపరి విధాల వాళ్ళ గురించి తపంతో ఉండేవాడికి టైం వేస్టే కదా. జన్మల ఖాయం. మనసుతో ప్రయాణం చేసిన వాళ్ళకి జన్మల ఖాయం. బ్రహ్మంగా ప్రయాణం చేసిన వాళ్ళకి జన్మలు లేవు. ఆధ్యాత్మిక మార్గం ఎన్నటికీ వృద్ధి రాదు. వాళ్ళని వీళ్ళని అనుకుంటా అంటే వాళ్ళు ఎలా వృద్ధిలోకి వస్తారమ్మా? వృద్ధికి రారు. శాస్త్రమందు, గురువు ఎందు, దైవం ఎందు పరిపూర్ణ విశ్వాసము, దీక్ష, శ్రద్ధ ఉండాలి. శాస్త్రం ఎందు వాడి మహాత్ములు అనుభవమే కదా రాశారు శాస్త్రాలు. ఆ బ్రహ్మం రాయబట్టే కదా వాళ్ళు రాశారు. నన్ను బ్రహ్మం రాయమందనే కదా బ్రహ్మం రాసుకుంది. ఊరికే ఉపాధన పెట్టి అదే రాసేసుకుంటాను ఇవన్నీ. శాస్త్రమందు, గురువు ఎందు, దైవం ఎందు మన లోపల ఉన్నాడు గురువు గారు. ఆ గురువుని మనం ఎడబాటు లేకుండా ఉంటాం. ఆ గురువు చెప్పినట్టు వింటున్నాం. అలాగే ప్రతి దేహాల్లోని గురువులు ఉన్నాడు. ఎందుకంటే పరమాత్మ గురువు మనకి. అందరూ గురువులే. అందరికీ నమస్కారం. అంతటా నిండిన పరమాత్మ నమస్కారం. వలేను ఇంకా రెండో భావం లేకుండా అందరిలోని ఆ పరమాత్మను చుట్టం అలవాటు కాబట్టి నాకు మీ నామం, రూపం, గుణం నాకేం పని? నేను ఎవరి మీదైనా మనసు పెట్టుకుంటే నా టైం వేస్ట్ అయిపోతుంది. అందువల్ల నేను ఎవరి మీద మనసు పెట్టుకోను. తెలియక మీరు మనసును పెట్టుకుని అందరిని గురించి ఆలోచించారు. తెలియక నేను ఎవరి మీద మనసు ఎంతో పెట్టుకోను. కారణం ఏంటి? నా టైం వేస్ట్ అయిపోతే ఆయుర్దాయంలో క్షణం పోయినా మళ్ళీ నాకు ఆయుర్దాయం ఎవరు తిరిగి ఇవ్వరే అన్న ఆవేదన నాలో ఉంది. అందువల్ల ఎవరి గురించి ఆలోచించను. నేనే అంతగా ఉంటాను. ఎవరి విధిలో ఏది ఉందో అదే జరుగుతుంది. శ్రద్ధ అన్నింటికంటేనూ ముఖ్యము. శ్రద్ధ గలవాడే జ్ఞానమును పొందగలవాడు. శ్రద్ధ పరమాత్మ మనలో ఉన్నాడు అని శ్రద్ధతో జీవితం గడుపుకుంటున్నాం. అసలు జీవితం జీవించినట్టే తెలియదు మనకి. ఎందుకంటే సూక్ష్మంగా బ్రతకగలుగుతున్నాం. 24 గంటలు అదే తత్వంలో ఉండగలుగుతున్నాం. సరైన జ్ఞానం లేక జ్ఞానిని సందేహించితే వారికే నష్టం. ఎవరు సందేహింతే వారికే నష్టం. అవునా కదా? ఆధ్యాత్మిక మార్గమున ఎన్నటికీ వృద్ధి రాదు. నీలో దేవుడున్నాడు అది తెలిసాక ఆడు అలాగే ఉన్నాడు. మనస్సించడం తగ్గుతుంది తప్పించి ఆడెప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఆధ్యాత్మంలో వృద్ధిలోకి వచ్చాం, తక్కువ అయ్యాం అంటే తప్పు. ఎప్పుడూ ఉన్నవాడు అలాగే ఉంటాడు. తెలియబడ్డింది అంతే. అలా ఊరుకుంటాడు తెలుసుకున్నవాడు. తెలియని వాడు ఏంటంటే పాపం శ్రద్ధతో తెలుసుకుంటాడు. మనం ఎవరిని ఏమీ అంటానికి లేదు. మన మనస్సు ఎవరి మీద పెట్టినా మనకి టైం వేస్ట్ అయిపోతుంది. సత్యతే గాని ఆత్మజ్ఞానం ఉదయించదు అని జ్ఞాపకం మనం పెట్టుకోవాలి. ఎవరి తల పెద్దల వద్ద, మహాత్ముల వద్ద వంగునో వారి వద్ద ఈ ప్రపంచం అంతా తల ఉంచుతుంది. మనం ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం కదా. ఎప్పుడైనా మీరు విన్నారా? పొరపాటునైనా నేను వేరే మాట్లాడతాం. తల ఎప్పుడు ఉంచి ఆఖరి శ్వాస వరకు అందరి దగ్గర తల ఉంచుకుంటానే ఉంటాం. ఎందువలన? అందరూ మహాత్ములు కాని వాళ్ళు ఉన్నారా? పాపం ఏంటంటే అందరూ బ్రహ్మాలే. వాళ్ళకి తెలియక తెలుసుకున్నాక అలాగే వాళ్ళు ఉంటారు. అందు గురించి ఎవరి తప్పును ఎంచుకోవద్దు. మనకు మనం ఎంచుకున్నట్టు నేనే అంత ఎవరిని ఏమన్నా నన్ను నేను అనుకున్నట్టే. అందువల్ల ఎవరిని ఏమనకూడదు. అందరూ భగవత్ స్వరూపాలే.
వ్యవహారికానికి మామూలుగా మాట్లాడాలని మాట్లాడటం తప్పింది మనకేం కావాలి. ఎవరి తల పెద్దల వద్ద మహాత్ముల వద్ద వంగునో వారి వద్ద ఈ ప్రపంచం అంతా తల వస్తుంది. మరియు జ్ఞాన ప్రాప్తి కలుగును. ఇది ధర్మ సూక్ష్మము. ధర్మాల్లో ధర్మమైన సూక్ష్మం ఇదే. ధర్మో రక్షత అన్నారు కదా పెద్దలు. మనం ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఆ ధర్మంగా మిగలగలుగుతున్నాము, అంటే బ్రహ్మంగా మిగలగలుగుతున్నాం. మనము శ్రద్ధాభక్తితో మహాత్ములు సేవించి తరించాలి. మనం శ్రద్ధాభక్తులతో మహాత్ములు సేవించి తరించాలి. మహాత్ములందరికీ నమస్కారం. నేనే అంతా. ఏ తత్వాలు తెలుసుకున్నా నశించిపోయేది ఆత్మతత్వమే కరెక్ట్ అయింది. మిగిలిన అన్ని క్రమముక్తులు. కొంతవరకు మంచి చేస్తాయి, కొంతవరకు సాకారి. ఈ ఆత్మతత్వం 24 గంటలు నేను అదే ఉన్నాను అని అలా ఉండిపోతాం. అవి కొంతవరకు చేయగా క్రితం జన్మలో అయిపోయి ఉంటాయి. ఈ జన్మలో అలా మిగులుతున్నాం. ఇప్పుడు క్రితం జన్మలోనూ ఎప్పటికైనా ఎవరికైనా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళవలసింది. అంటే ఏంటి? మనసుతోటి పుట్టాము. మనసు లేని స్థితిలో జన్మరాహిత్యం జరుగుతుంది కదమ్మా. ఎప్పటికైనా జన్మరాహిత్యం చేసుకోవాల్సింది. అది ఎప్పుడో కాదు, ఇప్పుడే ఈ క్షణాన్నే నువ్వు అయి ఉన్నావు. అలా ఉండట్టు. అజ్ఞానం తొలగితేనే మనలోని దివ్యశక్తి వికసింపగలదు. మనలో అజ్ఞానం ఇసుమంత ఎన్నో ఉండట్లేదు. సత్సంగులందరికీ నమస్కారం. నేనే అంతా. అంటే అందరిలో ఉన్నదే, నాలో ఉన్నదే, అంతటా ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటికే నమస్కారం పెట్టుకుంది. సత్సంగంతో ఉండమని మహాత్ములు చెప్తున్నారు. ఈ భవారణ్యమున దిక్కు తెలియక ఉన్న మనకు బ్రహ్మమే రక్ష. మనము శ్రద్ధతో ఉన్నప్పుడు భగవంతుడే గురువు ద్వారా జ్ఞానం తెలియజేస్తాం. మనకి తత్వ విచారంతో ఉండాలి. ఆర్ద్రత ఉండేటప్పటికి భగవంతుడే గురువుగా వచ్చి మనకి తెలియజేస్తున్నాడు. మన నా గురువులు బతుకున్న గురువులు లేరు కదమ్మా. అంత ఆర్ద్రతో పరమాత్మ వాళ్ళే చేసుకున్నారు. మహానుభావులందరికీ నమస్కారం. అహం సచ్చితేనే గాని ఆత్మజ్ఞానం ఉదయించదు. అహం అంటే